హైపర్ ఆది కాలింగ్ సరోజ, కాలింగ్ పంకజం. ఫస్ట్ కాలింగ్, ఆ తర్వాత కూలింగ్, ఇంకా తర్వాత లింగడే 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 మీద లింగడే. జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్లను వెలుగులోకి తీసుకొచ్చింది. నాన్ స్టాప్ కామెడీతో లక్షల మంది ప్రేక్షకుల ఆదరణ కూడా పొంది నెంబర్ 1 షోగా కూడా బుల్లితెరపై మారింది. అయితే ఇదే షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ముందు వరుసలో ఉంటారు. 50 crores బడ్జెట్ రెండు వచ్చినాయి. అవునా? ఏంటి అన్నా బిట్లు ఉంటాయా? అలాంటి అతనిపై తాజాగా ఓ నటి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన రైటింగ్ స్కిల్స్, పంచులు, ప్రాసలతో టెలివిజన్ రంగంలో సునామీని సృష్టించారు. హైపర్ ఆది ఉంటే ఆ స్కిట్ హిట్ అనే దగ్గర నుంచి హైపర్ ఆది ఉంటే ఆ షో రేటింగ్ కూడా దూసుకుపోతుంది అనే స్థాయికి చేరుకున్నారు. 2 కథలు వచ్చినాయి, ఆ కథలు వింటున్నా. నేను కూడా వింటున్నానన్నా. ఏం కథలు? నువ్వు చెప్పే సొల్లు కథలు. టాలెంట్తో తెలుగు టెలివిజన్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం టెలివిజన్ షోస్తో పాటు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ వస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. హైపర్ ఆదికి జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హైపర్ ఆదికి అదిరే అభి ద్వారా ఎంట్రీ దక్కింది. అలా వచ్చిన అవకాశాన్ని శ్రద్ధగా వినియోగించుకున్నాడు. కంటెస్టెంట్ నుంచి అనతి కాలంలోనే టీమ్ లీడర్గా ఎదిగాడు. ఆ తర్వాత రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ వంటి ఆర్టిస్టులతో కలిసి వందల కొద్దీ కామెడీ స్కిట్లను పండించారు. బుల్లితెర ప్రేక్షకులను విభిన్న స్కిట్లతో అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. అయితే హైపర్ ఆది టీంలో కనిపించేందుకు చాలా మంది నటీమణులు కూడా ప్రయత్నించారు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే పలువురికి హైపర్ ఆది తన స్కిట్లలో అవకాశం కల్పించారు. దాంతో వారికి కూడా కాస్త గుర్తింపు లభించేలా చేశారు హైపర్ ఆది. కొంచెం నా రేఖలు కూడా చూడవా? నీకు రేఖలతో పని ఉందన్న, కేకలే కదా మన మొత్తం. ఆ విధంగానే నటి దీపు నాయుడుకు హైపర్ ఆది తన స్కిట్లో చేసే అవకాశం ఇచ్చారు. అలాగే వీరిద్దరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ రియాలిటీ షోలోనూ మెరిశారు. అంతేకాకుండా పలు రీల్స్లోనూ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ వచ్చారు. ఈ క్రమంలో హైపర్ ఆది, దీపు నాయుడు మధ్య డేటింగ్ అంటూ ఎప్పటిలాగే కాస్త రూమర్లు కూడా వచ్చాయి. ఇక తాజాగా వాటిపై నటి దీపు నాయుడు స్పందించింది. లేటెస్ట్గా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకుంటూ వచ్చింది. హైపర్ ఆది తనని ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడని చెప్పింది. మొదట్లో తనకు పెద్దగా నచ్చకపోయేది, కానీ ఆ తర్వాత మంచి క్లోజ్నెస్ పెరిగిందని చెప్పింది. అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అయ్యామని వివరించింది. ఎలాంటి రిలేషన్షిప్ లేదని, కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. హైపర్ ఆది కాలింగ్ సరోజ, కాలింగ్ పంకజం. ఫస్ట్ కాలింగ్, ఆ తర్వాత కూలింగ్, ఇంకా తర్వాత లింగడే 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 మీద లింగడే. జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్లను వెలుగులోకి తీసుకొచ్చింది. నాన్ స్టాప్ కామెడీతో లక్షల మంది ప్రేక్షకుల ఆదరణ కూడా పొంది నెంబర్ 1 షోగా కూడా బుల్లితెరపై మారింది. అయితే ఇదే షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ముందు వరుసలో ఉంటారు. 50 crores బడ్జెట్ రెండు వచ్చినాయి. అవునా? ఏంటి అన్నా బిట్లు ఉంటాయా? అలాంటి అతనిపై తాజాగా ఓ నటి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన రైటింగ్ స్కిల్స్, పంచులు, ప్రాసలతో టెలివిజన్ రంగంలో సునామీని సృష్టించారు. హైపర్ ఆది ఉంటే ఆ స్కిట్ హిట్ అనే దగ్గర నుంచి హైపర్ ఆది ఉంటే ఆ షో రేటింగ్ కూడా దూసుకుపోతుంది అనే స్థాయికి చేరుకున్నారు. 2 కథలు వచ్చినాయి, ఆ కథలు వింటున్నా. నేను కూడా వింటున్నానన్నా. ఏం కథలు? నువ్వు చెప్పే సొల్లు కథలు. టాలెంట్తో తెలుగు టెలివిజన్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం టెలివిజన్ షోస్తో పాటు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ వస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. హైపర్ ఆదికి జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హైపర్ ఆదికి అదిరే అభి ద్వారా ఎంట్రీ దక్కింది. అలా వచ్చిన అవకాశాన్ని శ్రద్ధగా వినియోగించుకున్నాడు. కంటెస్టెంట్ నుంచి అనతి కాలంలోనే టీమ్ లీడర్గా ఎదిగాడు. ఆ తర్వాత రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ వంటి ఆర్టిస్టులతో కలిసి వందల కొద్దీ కామెడీ స్కిట్లను పండించారు. బుల్లితెర ప్రేక్షకులను విభిన్న స్కిట్లతో అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. అయితే హైపర్ ఆది టీంలో కనిపించేందుకు చాలా మంది నటీమణులు కూడా ప్రయత్నించారు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే పలువురికి హైపర్ ఆది తన స్కిట్లలో అవకాశం కల్పించారు. దాంతో వారికి కూడా కాస్త గుర్తింపు లభించేలా చేశారు హైపర్ ఆది. కొంచెం నా రేఖలు కూడా చూడవా? నీకు రేఖలతో పని ఉందన్న, కేకలే కదా మన మొత్తం. ఆ విధంగానే నటి దీపు నాయుడుకు హైపర్ ఆది తన స్కిట్లో చేసే అవకాశం ఇచ్చారు. అలాగే వీరిద్దరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ రియాలిటీ షోలోనూ మెరిశారు. అంతేకాకుండా పలు రీల్స్లోనూ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ వచ్చారు. ఈ క్రమంలో హైపర్ ఆది, దీపు నాయుడు మధ్య డేటింగ్ అంటూ ఎప్పటిలాగే కాస్త రూమర్లు కూడా వచ్చాయి. ఇక తాజాగా వాటిపై నటి దీపు నాయుడు స్పందించింది. లేటెస్ట్గా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకుంటూ వచ్చింది. హైపర్ ఆది తనని ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడని చెప్పింది. మొదట్లో తనకు పెద్దగా నచ్చకపోయేది, కానీ ఆ తర్వాత మంచి క్లోజ్నెస్ పెరిగిందని చెప్పింది. అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అయ్యామని వివరించింది. ఎలాంటి రిలేషన్షిప్ లేదని, కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. హైపర్ ఆది
కాలింగ్ సరోజ, కాలింగ్ పంకజం. ఫస్ట్ కాలింగ్, ఆ తర్వాత కూలింగ్, ఆ తర్వాత లింగడే 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 లింగడ మీద లింగడే. జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్లను వెలుగులోకి తీసుకొచ్చింది. నాన్ స్టాప్ కామెడీతో లక్షల మంది ప్రేక్షకుల ఆదరణ కూడా పొంది నెంబర్ 1 షోగా కూడా బుల్లితెరపై మారింది. అయితే ఇదే షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ముందు వరుసలో ఉంటారు. 50 crores బడ్జెట్ 2 వచ్చినాయిరా. అవునా? ఏంటి అన్న బిట్లు ఉంటాయా? అలాంటి అతనిపై తాజాగా ఓ నటి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన రైటింగ్ స్కిల్స్, పంచులు, ప్రాసలతో టెలివిజన్ రంగంలో సునామీని సృష్టించారు. హైపర్ ఆది ఉంటే ఆ స్కిట్ హిట్ అనే దగ్గర నుంచి హైపర్ ఆది ఉంటే ఆ షో రేటింగ్ కూడా దూసుకుపోతుంది అనే స్థాయికి చేరుకున్నారు. 2 కథలు వచ్చినాయి, ఆ కథలు వింటున్నారు. నేను కూడా వింటున్నానన్న. ఏం కథలు? నువ్వు చెప్పే సొల్లు కథలు. టాలెంట్తో తెలుగు టెలివిజన్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం టెలివిజన్ షోస్తో పాటు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ వస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. హైపర్ ఆదికి జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హైపర్ ఆదికి అదిరే అభి ద్వారా ఎంట్రీ దక్కింది. అలా వచ్చిన అవకాశాన్ని శ్రద్ధగా వినియోగించుకున్నాడు. కంటెస్టెంట్ నుంచి అనతి కాలంలోనే టీం లీడర్గా ఎదిగాడు. ఆ తర్వాత రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ వంటి ఆర్టిస్టులతో కలిసి వందల కొద్దీ కామెడీ స్కిట్లను పండించారు. బుల్లితెర ప్రేక్షకులను విభిన్న స్కిట్లతో అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. అయితే హైపర్ ఆది టీంలో కనిపించేందుకు చాలా మంది నటీమణులు కూడా ప్రయత్నించారు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే పలువురికి హైపర్ ఆది తన స్కిట్లలో అవకాశం కల్పించారు. దాంతో వారికి కూడా కాస్త గుర్తింపు లభించేలా చేశారు హైపర్ ఆది. కొంచెం నా రేఖలు కూడా చూడవా? నీకు రేఖలతో పని ఉందన్న. కేకలే కదా మనం మొత్తం. ఆ విధంగానే నటి దీపు నాయుడుకు హైపర్ ఆది తన స్కిట్లో చేసే అవకాశం ఇచ్చారు. అలాగే వీరిద్దరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ రియాలిటీ షోలోనూ మెరిశారు. అంతేకాకుండా పలు రీల్స్లోనూ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ వచ్చారు. ఈ క్రమంలో హైపర్ ఆది, దీపు నాయుడు మధ్య డేటింగ్ అంటూ ఎప్పటిలాగే కాస్త రూమర్లు కూడా వచ్చాయి. ఇక తాజాగా వాటిపై నటి దీపు నాయుడు స్పందించింది. లేటెస్ట్గా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకుంటూ వచ్చింది. హైపర్ ఆది తనని ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడని చెప్పింది. మొదట్లో తనకు పెద్దగా నచ్చకపోయేది, కానీ ఆ తర్వాత మంచి క్లోజ్నెస్ పెరిగిందని చెప్పింది. అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అయ్యామని వివరించింది. ఎలాంటి రిలేషన్షిప్ లేదని, కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. నేను ఎప్పుడైనా కనిపిస్తే కంపల్సరీ వీడియో చేస్తాడు. ఒక అందమైన అమ్మాయి ఉంది చూడ, నా చూపించిన నాకు సంథింగ్ అలా ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు. బట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఫ్రెండ్.